మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలే. మనకి అది అవుతులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుందని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో. అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్.